భాష గారు నిజంగా ఇవన్నీ వింటుంటే నిజంగా చాలా అంటే టార్గెట్గా పెట్టుకుని చేస్తుంది, ఇంకా ఏం ఆశిస్తుంది అనేది ఎవరికి అర్థం కాలేనటువంటి పరిస్థితి. ఇంకా ఏం ఆశిస్తుంది కాదు, కళ్ళ ముందు ఇన్ని కనబడుతున్నా కూడా ఇప్పుడు మస్తాన్ సాయిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఎందుకు? మస్తాన్ సాయి డ్రగ్స్ తెప్పించాడా, లేకపోతే డ్రగ్స్ కొనుక్కున్నాడా? లేదు. మస్తాన్ సాయి ఢిల్లీ నుంచి ఢిల్లీకి వెళ్ళి ఎవరో ఒక అబ్బాయి తీసుకురావడానికి వెళ్తే వాడికి అడ్రస్ చెప్పాడు ఎక్కడ దొరుకుతుంది అని. ఆడు వెళ్ళి అక్కడి నుంచి పట్టుకొచ్చి సరే చేసుకున్నాడు. బేసికల్లీ మీరు ఎవరన్నా ఇప్పుడు ఇవాళ వరలక్ష్మి వ్రతం, మనం వరలక్ష్మి టిఫిన్స్ గురించి మాట్లాడదాం. యాక్చువల్లీ వరలక్ష్మి టిఫిన్స్లో ఏమైనా దొరుకుతుందని మీకు తెలిసింది. భయ నాకు కూడా కావాలి నేను అడిగాను అనుకో, అక్కడ బోరా వరలక్ష్మి టిఫిన్స్ దగ్గర దొరుకుతుందని మీరు చెప్పారు. సో అలా చెప్పిన దీంట్లో అది కూడా తప్పే బేసికల్లీ. ఓకే, కాకపోతే అందుకనే A5లో ఉన్నాడు అతను. A1, A2, A3, A4 ఎవరు అయితే డైరెక్ట్గా ఇన్వాల్వ్ ఉన్నారో వాళ్ళు. ఓకే, తర్వాత కొన్నాళ్ళకి వాళ్ళని విచారిస్తున్నప్పుడు బయటపడిన ఎవరు ఎక్కడి నుంచి ఆ సోర్స్ చెప్పండి అన్నప్పుడు ఢిల్లీలో పలానా అడ్రస్, ఈ అడ్రస్ మీకు ఎక్కడిది అంటే ఇగో మస్తాన్ సాయి. మస్తాన్ సాయికి ఎవరు చెప్పారు తెలుసా? లావణ్య చెప్పింది. ఓకే, లావణ్యకి ఎక్కడికి పోయినా మరి చాలామంది నా దగ్గర కాల్ రికార్డ్స్ కూడా ఉన్నాయి. ఆపుకోలేక కనీసం ఎక్కడికైనా వెళ్ళి జాయింట్ దొరుకుతుందా లేకపోతే డ్రగ్స్ దొరుకుతుందా, ఏ ఊరికి వెళ్ళినా కూడా అలాంటి బిహేవియర్ ఉందనేది అనమాట.